కన్నడ భాషా వివాదంపై తగ్గేదే లేదన్నారు కమల్ హాసన్. కోర్టు సారీ చెప్పమన్నా ససేమిరా అన్నారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పే సవాలే లేదని తేల్చి చెప్పారు. కావాలంటే కర్ణాటకలో సినిమా విడుదలను కూడా ఆపేస్తాను, కానీ తల వంచేదే లేదన్నారు స్టార్ యాక్టర్. తమిళం నుంచి కన్నడ పుట్టింది. కమల్ హాసన్ అన్న ఈ ఒక్క డైలాగ్ పెద్ద దుమారం రేపింది. మొత్తం కర్ణాటకనే ఊపేసింది. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను బాగా దెబ్బతీశాయి. కన్నడ సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో కమల్ హాసన్ ప్రొడక్షన్ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. తన సినిమా విడుదలకు, సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేసింది. కానీ అది రివర్స్ అయింది. కోర్టులో కమల్ హాసన్ కు ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు తప్పుపట్టింది. అంతేకాదు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. భాష మూలం గురించి మాట్లాడేందుకు మీరేమైనా భాషావేత్తనా లేక చరిత్రకారుడా అని ప్రశ్నించింది. కమల్ హాసన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ పౌరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని ఆగ్రహించింది. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని సూచించింది కోర్టు. హైకోర్టు వారించినా వెనక్కు తగ్గలేదు కమల్ హాసన్. కన్నడ భాష గురించి తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అంతేకాదు కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ ను విడుదల చేయటం లేదని ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కు ఆయన లేఖ రాశారు. తాను తప్పు చేయలేదని, సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కన్నడ భాషపై తాను మాట్లాడిన ఉద్దేశం వేరంటూ లేఖలు తెలిపారు. తమిళంలాగే కన్నడ భాష కూడా తనకు ఇష్టమని చెప్పారు. భాషలు, సంస్కృతులు రెండింటినీ ఎంతో గౌరవిస్తానని అన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని, తాను అన్ని భాషలను ప్రేమిస్తానని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉందన్నారు కమల్. ఏదేమైనా కమల్ హాసన్ ఎపిసోడ్ సెలబ్రిటీలకు ఓ గుణపాఠంలా మారింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదనే విషయం అందరికీ అర్థమైంది. సామాజిక బాధ్యత అనేది ఎంత ముఖ్యమో తెలియజేసింది. ముఖ్యంగా భాష అనేది సున్నితమైన అంశం. ఇలాంటి విషయాల్లో మాట పొర్లినప్పుడు, వివాదాస్పదమైనప్పుడు క్షమాపణ చెప్పటం కనీస ధర్మం. కానీ కమల్ హాసన్ సారీ చెప్పకపోవటం వల్ల సమస్య మరింత పెద్దదైంది. కర్ణాటకలో సినిమా విడుదలను ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.